హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నేనైతే ఇప్పుడే లేచి పరుపులు అయితే అన్నీ తీసిన అనమాట. కానీ మా హస్బెండ్ పెద్దోడైతే ఫస్టే లేచారు. సో వాళ్ళు లేచి ఆల్రెడీ బ్రష్ చేసి స్నానం చేస్తుంటే వీడిని పట్టుకుని లేపినమాట. వాళ్ళు ఆల్రెడీ లేచి లేవు అంటే దాన్ని లేచిన ఇద్దరు మమ్మల్ని అట్లే లేచి పోయి వాడు స్నానం చేస్తుండ్రు. వాళ్ళిద్దరు ఈరోజు ఏందో తొందరగా లేచారు నాకంటే. స్నానాలు కూడా వేసుకుంటున్నారు, తయారు కూడా అవుతారు. ఎవట వాళ్ళు తమ్ముందా? చిన్నోడు దాడు చూడగో. ఎవరు బట్టలకి పెట్టిన, ఎవరి టవల్స్ వాళ్ళకి పెట్టిన. నేనైతే ఊడవాలి. చెడ్డ అయితే వేసుకున్నావు కదండి, బట్టల వీడియో తీస్తున్నావు అంటున్నాడు. చిన్న పిల్లడు వాడేమో అట్లా మరి షెడ్ లేకుండా తీయలేదు కదా. సో ఇంక ఈరోజు సాటర్డే ఉంది కాబట్టి ఊడవాలి, తుడవాలి కూడా. సో తొందర పనులు అయితే వేసుకుందాం. బాగుందా లడ్డు? దోశ పిండి రాత్రే పట్టినా, బయట టిఫిన్ వద్దని. అయినా సరే పిండి ఉన్నా చట్నీ ఉన్నా మళ్ళీ బయట నుంచి తెచ్చుకొని తింటారు. తినురే, ఇంక జ్యూస్ తాగురే. టైం అవుతుంది కదరా. తినేది దబా తొందర లేచినా సరే వేస్ట్. ఈరోజు లేటు పోతే ఇంట్లో వేసి పాటికి వాళ్ళు అంతా తినేసి తాగేసి రెడీ ఉంటుండే. నువ్వు బయట పోయే గంటలు చేస్తావు. 7 అయింది, తిను. మూతవారు మళ్ళీ కాన్ఫిడెన్స్తో చెప్తుంటాడు. అది చెప్పే టైమింగ్ కూడా తప్పుగా ఇప్పుకుంటా. ఇప్పుకో మొన్న వైట్ చెట్టు పైన చాయ్ వాడింది, బీట్రూట్ జ్యూస్ వాడిందని చెప్పి ఈరోజు చాయ్ తాగుతున్నప్పుడు షర్ట్ ఇప్పి చాయ్ తాగుతాడంట. ఇప్పి తాగు. మళ్ళీ వైట్ షర్ట్, ఇది దానికంటే ప్యూర్ వైట్. తాగు. వీడియో బంద్ చేస్తేనే తీస్తాడు, అప్పటిదాకా తీయడు. జస్ట్ ఇప్పుడే పిల్లలకి అన్నం తినిపించేసి వచ్చిన. ఎంత ఎండలు ఉన్నాయిరా బాబు, ఫుల్ ఎండలు ఉన్నాయి అసలుకి. పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ ఇప్పించిన అనమాట. సో నేను కూడా ఒకటి తెచ్చుకున్నా. సో ఇందులోనే అమూల్లోది బిస్కెట్ వస్తుంది. బిస్కెట్ మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టిస్తారు. సో అది నేను లాస్ట్ టైం తినిండే. ఇప్పుడు కూడా పిల్లలకి అదే ఇప్పిద్దాము అని అనుకున్నాను అనమాట. కాకపోతే అది లేవు, ఇంక ఇదే ఉంది. ఇదే ఇప్పించిన. ఇంకా కరిగిపోతుంది కదా ఇది. ఇప్పుడే తినేసారు అనమాట. నేను కూడా వచ్చేటప్పుడు ఒకటి తీసుకున్నా. ఇంకా మొన్న తెచ్చిన ఐస్ క్రీమ్ కదా బాక్స్ నిన్న సగం చూపించిన. ఆ నైట్ అన్నం ఏం తిన్న, ఇదే తింటా అని చెప్పిన కదా, అది సగం తిన్నా. ఇంకా సగం బాక్స్ అట్లే ఉంది. ఎండాకాలం వస్తే చాలు ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవే ఎక్కువ తింటుంటా. అండ్ ఈరోజు 2 o'clockకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే ఉందన్నమాట. 2 నుంచి 4 వరకు ఉందంట. సో ఇప్పటికే 1:15 అయితే అయింది. సో వెళ్ళాలి, ఖచ్చితంగా రావాలని అయితే అంటున్నారు. సో ఫస్ట్ క్లాస్ నుంచి అయితే ఉంటుంది మీటింగ్. ఫస్ట్ నుంచి 10th వరకు పెడతారు. ఇంకా మా విన్నికి ఇయర్లో 2 times పెట్టిరని చెప్పినా కదా, ఇది వచ్చేసి 2nd time అనమాట. లాస్ట్ టైం పెట్టినప్పుడు నేనైతే వెళ్ళలేదు. ఈసారి కూడా నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే వాళ్ళ క్లాస్ టీచర్ కంటిన్యూగా ఫోన్ చేస్తుంది. ఏమున్నా సరే పేరెంట్స్ వచ్చి ఈ టైంలో వచ్చి డౌట్స్ ఏమైనా అడిగితేనే చెప్పండి, లేకపోతే తర్వాత చెప్పకండి అని ప్రిన్సిపాల్ గారు చెప్పిండంట. కాకపోతే ఏమైనా ఉంటే ఇప్పుడే వచ్చి మీరు ఇప్పుడే మాట్లాడండి, వెళ్ళండి మేడం అని చెప్పేసి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు అనమాట. ఇంకా సర్లే వెళ్తా అని చెప్పిన నేను. తింటా, ఐస్ క్రీమ్ తినేసి కొద్దిసేపు కూర్చునే లోపు 2 అయిపోతుంది. ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి. చూద్దాం విన్నగాడు గురించి ఏమేమి చెప్తారో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాకా యూకేజీ ఎల్కేజీ కదా, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ యూకేజీ. నెక్స్ట్ ఇయర్ అయితే ఇద్దరికి ఉంటుంది. ఫస్ట్ టైం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి యాజ్ ఎ పేరెంట్గా అటెండ్ అవ్వడం. ఎట్లుంటుందో ఏముంటుందో పోయి చూడాలడం. మనకు స్కూల్ ఉన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మన జనరేషన్ వేరే, ఇప్పుడు వేరే కదా. చూద్దాం. ఇప్పుడైతే వచ్చిన అనమాట. సో వీటిదైతే అయిపోయింది. ఏదైనా వీడియో తీద్దాం లోపల అనుకున్నా కానీ అంతా గచ్చిపిచ్చి ఉండే. సో ఇప్పుడే మీటింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఎంత ఏమేమైంది అనేది. డోర్ చూడు, కుల్ల తెరిచి పెట్టి లోపల ఉన్నాడు. ఏమన్నా వస్తే, లేకపోతే ఎవరైనా వస్తే, ఎన్ని పిల్లలు వస్తాయా. డోర్ కుల్ల తెరిచిపెట్టి లోపలికి వస్తావా అన్నే? ఓపెన్ అయ్యి ఉంది డోరు. మన వస్తా లోపలికి.
అని నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తుతలేవు నువ్వు? 3 సార్లు చేసిన నేను స్కూల్కి వెళ్ళే ముందు. షాప్లో లేవు కదా, ఇంటికి ఇట్లా వచ్చినవేమో అని. మరి వస్తావేమో అనుకునే చేసిన మీటింగ్కి. ఫస్ట్ క్లాస్ పిల్లలు సెక్షన్స్ వైజ్ ఫస్ట్ సెకండ్ ఒక రూమ్లో వేసిర్రు. ఇంకా ఏ క్లాస్ చేసేసరికి వాళ్ళని వెళ్ళమన్నారు. వీడు అన్నిట్లో బాగానే ఉన్నాడు. ఈసారి హిందీలో వాడికి అన్నిట్లో బాగా వచ్చినాయి. ఇంగ్లీష్ కాదు, ఈవీఎస్, తెలుగు, మ్యాథ్స్, ఇంకేముంటాయి అమ్మ ఇవన్నిట్లో వాడికి 48, 49, 46 ఇట్లా వచ్చినాయి, 47. హిందీలో మట్టుకు ఎంత వచ్చినాయి? 39 వచ్చినాయి. 11 మార్క్స్ తగ్గినాయి 50కి. ఇంగ్లీష్లో 41 వచ్చినాయి, ఇందులో 9 మార్క్స్ తగ్గినాయి. హిందీలో ఎట్లా పోయినాయి అని నేను అన్ని ఇప్పటిదాకా ఎప్పుడు పోయలే వాడికి. హిందీలో 1-2 మార్క్సే పోతుండే, మా అయితే ఒక 4-5 మార్క్స్ పోతుండే. 11 మార్క్స్ తగ్గినాయి హిందీలో. ఇంకా అదొకటి రిమార్క్ ఉంది, హిందీ ఒకటి నీడ్ ఇంప్రూవ్మెంట్ అని హిందీలో ఒకటి పెట్టేసి వచ్చింది. అది కూడా నేను శ్రావణి కన్నా ఈ సబ్జెక్ట్ ఎప్పుడు మంచిగా రాస్తాడు, సరే ఇట్లా చేసిండు, ఎందుకు చేసిండేమో ఇప్పుడు దీన్ని రాయాలంటే కూడా నాకు ఇట్లా ఉందని చెప్పేసి ఇంక ఇట్లా మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి హిందీలో ఒకటే నీడ్ ఇంప్రూవ్మెంట్ అని పెట్టేసి వచ్చిన. ఇంకా వాడి పైన కంప్లైంట్స్ ఏం లేవు, ఏమంటే మెల్లగా రాస్తాడు అని అంటది శ్రావణి కూడా. కానీ రైటింగ్ ఒకటి మళ్ళీ గబ్బు లేపేసుకున్నాడు. నీకే ఎట్టున్నావా, వాడి గురించి చెప్తున్నావు అనుకుంటున్నావు. రైటింగ్ ఒకటి మళ్ళీ గలీజ్ అయిపోయింది. నిదానం రాసినా చాలా బాగా రాస్తున్నాయి, అందరూ వాడి రైటింగ్ మెచ్చుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ గబ్బు లేపుతుండంటే దబదబ గీకేసి ఆడుకొని ఇంకూరుకుతాడు, అందుకే అట్లా అయిందని చెప్పిన. తాంబేలాగా ఉంటాడు నిదానం అంటే తాంబేలే గెలుస్తుంది అది నా లాస్ట్కి అంటది. ఏమింటావో ఏమో నువ్వు ఇలాగనే చూడు. వాడు ఫస్ట్ టైం పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చిన, ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. అసలు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఏ క్లాస్ టీచర్కి అట్లా అంటే ఫస్ట్ సెకండ్ అనుకుంటాయి 2 టీచర్స్ని ఒక రూమ్లో పెట్టిరు. ఇంకా సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెక్షన్స్ వైజ్ టీచర్స్ కూర్చున్నారు. వచ్చిన పిల్లలందరినీ వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు. మనోడేమో టాయిలెట్కి దిగిండి. నేను వెళ్ళిన టైంకి టాయిలెట్కి వెళ్ళిండు, పెన్సిల్ తెచ్చి మమ్మీ అన్నాడు. ఇన్నే చిన్నడికి ఒకటి పెద్దడికి ఒకటి పెన్సిల్ తీసుకుపోయినా. వాడికి ఇద్దామని అంటే పోయి క్లాస్లో చూస్తే మళ్ళీ టాయిలెట్కి పోయిందా ఆంటీ అంటున్నారు పిల్లలు. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళే ముందరే టాయిలెట్కి పోయి వాడు వస్తుండే. అంటే వీడు ఇంతకీ ఏం చేస్తుండే స్కూల్లో టాయిలెట్ అని చెప్పి టైంపాస్ చేస్తుండే సందులలో తిరిగి. నేను వాడు వచ్చేదాకా ఆగి వాడిని అడిగి ఇప్పుడే పోయినవరని చెప్పి పెన్సిల్ ఇచ్చేసి వద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ సార్ ఉండే కదా, డాన్స్ సార్ ఏదో పేరు ఉంటుంది, అదే నేను ఇస్తే ఇయ్యండి మేడం అని చెప్పి తీసేసుకుంటూ పెన్సిల్. వచ్చినాక అడగాలి, వాడు క్లాస్లో కూర్చుంటాడా ఇట్లా 10 సార్లు టాయిలెట్గా తిరుగుతాడు. కానీ వాడి మీద అయితే ఏం వచ్చలేవు, కొంచెం నిదానం రాస్తాడు. మళ్ళీ రైటింగ్ గబ్బులు ఎప్పుకుంటుండు, కొంచెం మళ్ళీ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయండి, ఏం లేవు కంప్లైంట్స్ అన్నారు. చూడండి పెప్సీలు తెచ్చి పెట్టిండు కానీ చెప్పనే లేడు. ఇక పెప్సీలు ఎప్పుడు తెచ్చినవే చెప్పవా అనే మళ్ళా. యాక్చువల్లీ ఇది తాగకూడదు, మంచిది కాదు. కానీ సమ్మర్లో అన్నీ తాగుతాం, అన్నీ మింగుతాం. ఇదైతే ఇంకా కొంచెం గట్టిగా అవని, గట్టిగా అయితే మంచిగా ఐస్ బాగుంటుంది. అంతవరకు ఐస్ క్రీమ్ తిందాం. రాత్రి సగం తిండి సగం పెట్టిన, కింద పడిపోయి. నేను వచ్చినప్పుడే కదా నువ్వు టాయిలెట్కి పోయినావు. ఇటు సైడ్ చూడు, నన్ను చూడు. నేను వచ్చినప్పుడే కదా నువ్వు టాయిలెట్కి పోయినావు. నేను అది టీచర్ దగ్గర మాట్లాడి నేను మళ్ళీ పెన్సిల్ తీసుకొని వెళ్ళేలోపు మళ్ళీ టాయిలెట్కే పోయిండు. నువ్వు ఇట్లా క్లాస్లో కూర్చుంటావా టాయిలెట్కే తిరుగుతావా 10 సార్లు? అంత ఒకటేసారి పోసి రావా? ఫోన్ పట్టుకో. అరే నిన్న హోంవర్క్ ఓన్లీ రీడ్ లెన్ అంటారా? నేనేం చెప్తున్నా మీరేం చేస్తున్నారు? వచ్చినాక తిండికి ఏగబడి ఉంటారు, తిండిపోతు కొడుకులు.
నిన్నో ఆకాశం ఎక్కి చూడాల్సిన అవసరం లేదు, నేను ఇస్తుందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్న మేడం ఓన్లీ రీడ్ లెన్ అని ఇచ్చిందంట కదా, 8:30 దాకా అక్షరం ఏడ్చుకుంటూనే రాస్తున్నావు. మరి ఇప్పుడు శ్రావణి మేడం ఏమన్నది మీటింగ్ అప్పుడు? ఏం లేదు, రీడ్ లెన్ ఒకటే, రైట్ ఏం పెట్టించలేము అని అన్నది మేడమే. మేడం వాళ్ళ మీదే దుబ్బుతాడు చూడు, ఎవరిని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా మేడమే రాపించింది, తప్పు ఏం రాదు అని అంటాడు. కిచెన్లోనే చూడు, పోయి తెచ్చుకొని పోండి. కిచెన్లో బ్లాక్ కవర్లు ఉన్నాయి, ఆ బజ్జీల కవర్ కాదు, వేరే కవర్. ఏం తీస్తారు, ఏం చేస్తారు, సంత ఈడ అది బజ్జీల కవర్. అది ఓ మింగురు, ఏదో ఒకటి కావాల గడ్డి. తిండి మాత్రం వద్దు, అన్నం వేస్తా అంటే వద్దంటారు, దోశలు ఇస్తే వద్దంటారు. వాటర్ ఇగో నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఈయనే వదిలేసినావు, 2 బాటిల్స్ ఈయనే ఉన్నాయి. నాకు చల్ల నీళ్ళే కావాలి. చాయ్ పోసుకొని ఇక అట్లే పెట్టి పోయిన పిల్లలు తీసుకురావడానికి. ఇదేం చల్లగా అయిపోతుంది. చాయ్ పోసి చల్లగా కూడా అయిపోయి కూడా గంట ఉంటుంది, అప్పుడు తాగుతాను నేను. టైం చూడండి 7:45 అవుతుంది. ఇప్పుడు కింది దిగి సైకిల్ అయితే తొక్కుకుంటున్నారు, ఇంతసేపు రాసుకున్నారు, తిన్నారు. ఈడే పక్కన ఈ పిల్లలందరూ ఆడుతున్నారు, వీళ్ళు సైకిల్ తొక్కుతున్నారు. ఇంత లేట్గా కిందికి రావడం ఫస్ట్ టైం కదా మనం. పండుకుంటుండే కానీ రేపు సండే ఉంది కదా. తొక్కుపో, ఆడ ఇంకొక అన్న వచ్చింది చూడు, తొక్కుపో పోమా. తమ్మని కూర్చోబెట్టుకొని తొక్కిపి. ఇప్పటి నుంచి ఏం దొక్కిలేము, ఏం ఆడలేము, రాపిచ్చును, తినబెట్టును, పండబెడుతున్నావు అంటున్నారు. ఇంక అందుకే కింద తీసుకొచ్చిన. రేపు ఎట్లా సండే ఉంది కదా, సేపు తొక్కితే పైకి తీసుకుంది. టైం కూడా 7:45 అవుతుంది. ఒక 20 మినిట్స్ అయితే ఆడిపించి తీసుకొచ్చిన. ఇక వండుకుంటారనమాట వీళ్ళు. సో ఇంత ఇవాళ వ్లాగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.